హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సమీరాస్ కిచెన్. టుడే నేను బ్రెడ్ తోటి శాండ్‌విచ్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇందులో చీజ్ యాడ్ చేయట్లేదండి. వెజిటబుల్స్ అన్నీ వేసి స్టఫింగ్ చేస్తున్నాననమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీ అండి, హెల్తీ కూడాను. మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను చూసారా? ముందుగా దీనికి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక పచ్చిమిరపకాయ కూడా తీసుకున్నాను. అలాగే క్యాప్సికము, అలాగే క్యారెట్ తురుము కూడా తీసుకున్నాను నేను. ఒకటి చిన్నది టమాటా కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవంతా కొంచెం ఫ్రై చేసుకోవాలి మొత్తం. మనకి పిల్లలు వెజిటబుల్స్ తినని పిల్లలు ఉంటారు కదండీ! వాళ్ళకి ఇలాగా ఏమైనా వెజిటబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసేసి మనం స్టఫ్ చేసి ఇచ్చేసాం అనుకోండి, ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అలాగే ఇందులో కొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం గరం మసాలా. ఈ మసాలా అంతా పట్టేలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో నేను చీజ్ యూజ్ చేయలేదు కాబట్టి మనకి హెల్త్ వైజ్ కూడా మంచిదేను. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీరకు వేసేసానండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను. ఇప్పుడు నేను వీట్ బ్రెడ్ తీసుకున్నానండి. దానిపైన టమాటా కచప్పు అప్లై చేస్తున్నాను బ్రెడ్ పైన. మీ దగ్గర టమాటా సాస్ ఉన్నా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా అంతా దానిపైన అప్లై చేస్తున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పైన ఇంకో బ్రెడ్ పెట్టేసి మొత్తం ఈవెన్‌గా అంతా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఆ ప్యాన్ పైన కొంచెం బటర్ వేసాను. బటర్ వేసి ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదండీ శాండ్‌విచ్‌లో పైన పెట్టేసుకుంటున్నాను. పైన పెట్టేసి మనం లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవడమేను. అంతే, చాలా ఈజీ అండి, సింపుల్ రండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనం వీట్ బ్రెడ్ వాడాము, అలాగే చీజ్ కూడా వాడలేదు కాబట్టి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. మీకు బటర్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యితో అయినా చేసుకోవచ్చు. రెండు వైపులా మనం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. అంతేనండి. నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. థాంక్స్ ఫర్ వాచింగ్.